ఎస్సీ ఎస్టీలకు టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, వైకాపా హయాంలో వారికి అన్యాయం జరిగిందని టీడీపీ మండల కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి తదితరులు పేర్కొన్నారు. చిలకూరులోని జ్యోతివే బ్రిడ్జి వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నాయకులు మేరుగా మురళీధర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కార్యదర్శి దాసరి శైలజ, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చిట్టేటి శ్రీనివాసులు, నాయకులు మూగా శంకరయ్య, గారా హరిబాబు, గారా విక్రమాశోక్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు పాసం సునీల్ కుమార్ గురించి. దోచుకోవడం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. దోచుకోవడం అనేది గత 5 సంవత్సరాల్లో మేము చాలా చూసాం. ఎంతెంత దోచుకున్నారు ఏందో గుట్టలుగా ఇప్పటికీ వాటిని బ్లాక్ చేసి పెట్టేసి ఉన్నారు. ఎవరెవరు దోచుకున్నదంతా దోచుకోవడం కాదు. అభివృద్ధిని గురించి మాట్లాడండి. ఏదైనా ఉంటే అభివృద్ధిని గురించి మాట్లాడండి. పాసం సునీల్ కుమార్ అంటే ఒక బ్రాండ్. గతంలో ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు, మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. పట్రా ప్రకాష్ రావు కాడి నుంచి ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా ఒక దళితుడు పోయి మాట్లాడింది లేదు. దళితుల్ని అనగదొక్కుతున్నాడు. ఇప్పటి వరకు ఏ దళితుడు పోయి ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేల దగ్గరకు బాలేదు. ఏ ఎమ్మెల్యే ఏ దళితుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మాట్లాడే ఇది ఉండే వ్యక్తి ఒక పాసం సునీల్ కుమార్ మాత్రమే. పాసం సునీల్ కుమార్ని విమర్శించే అంత స్టామినా నీకు లేదు, నీకు అంత రాదు. ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. యువగళం కోస్టల్ ప్రాంతంలో యువగళం వచ్చింది. యువగళం వచ్చినప్పుడు ఒక్క రెడ్డి గారు కూడా లేడు అప్పుడు పార్టీలో, మొత్తం దళితులే. మేము పాలనలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందించి ప్రజల తరపున సూపర్ సిక్స్ని ఎంత సక్సెస్ఫుల్ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అదేవిధంగా మన లోకల్లో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ఆ సూపర్ సిక్స్లు అందరికి అందేయా లేదా అని అందరూ చూసి చెక్ చేసుకొని మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్తో తెలుసుకొని మరి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ విఆర్ఓ ఆఫీసులు కానీ వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నారు. జనమంతా దాన్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళ జనమంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ మధ్యలో ఎవరో పొలాలు పెట్టేవాళ్ళు, నారద్దలు లాంటి వాళ్ళు వస్తారు అక్కడక్కడ రెచ్చగొట్టడం కోసం. ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరిగి ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ వైపు తిరిగిపోవాలనేసి చాలా చేస్తున్నారు. గత పాలనలో మీరు చూశారు. నిన్నటి దినము వాకాడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన అన్న గురించి కొన్ని అనిశ్చిత వాక్యాలు చెప్పారన్నమాట. ఎందుకంటే అసలు వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, సంక్షేమం అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి అవి రెండూ తెలియకుండానే గూడూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎవరంటే మన పాసం సునీల్ అన్న గారు చేసినంత అభివృద్ధి ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు, ఇంతవరకు చేయలేదు. సో వాళ్ళకి అది తెలియడం లేదు. అది చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు ప్రతి గ్రామానికి వెళితే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి జరుగుతుంది. ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ మొత్తము ప్రతి గ్రామం డెవలప్ అయి ఉండేది. ఈరోజు గ్రామానికి కావాల్సింది ఏంది? ఈరోజు ఒక వాటరు, ఒక రోడ్లు, అక్కడ ఉన్న శ్మశాన వాటికలు, వాటికి కావాల్సిన పరిసర ప్రాంతాల్లో ఎలా ఉండాలి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ మన సునీలన్న 2024 వచ్చిన 1 సంవత్సరం కాలంలోని ఇదంతా అభివృద్ధి జరిగింది. వాకాడు మండల జడ్పీటీసీ వారి యొక్క వైసీపీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి మీద తీవ్రమైన పదజాలను ఉపయోగిస్తూ మాట్లాడడం జరిగింది. దానిని చిల్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ మరియు ఎస్సీసీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క వ్యాఖ్యలను వెంటనే అతను పునఃసమీక్షించుకోవాలని, అదేవిధంగా తిరిగి తీసుకుంటూ కూడా ఎమ్మెల్యే గారికి అదే ప్రెస్ ద్వారా క్షమాపణ చెప్పాలని చెప్పని కూడా చిలకూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఎంతో మంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా గానీ ఇప్పటికి కూడా తన ఇంట్లో తీసుకెళ్లి ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఎస్టీ అని చూడకుండా కూర్చొని పెట్టి సగౌరవంగా వాళ్ళు చెప్పిందంతా ఆశాంతం విని వారికి మన సమక్షంలోని అధికారులు ఫోన్లు చేసి మన సమస్యను వివరించి దానికి పరిష్కారాన్ని చూపుతూ ఇప్పటి వరకు కూడా దళిత పక్షపాతిగా, బహుజన పక్షపాతిగా నిలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా గూడూరు నియోజకవర్గంలో ఉన్నారంటే అది కేవలం పాసం సునీల్ కుమార్ మాత్రమేనని చెప్పని సగర్వంగా మేము తెలుపుకుంటున్నాము. ఎస్సీలకి ఎలా చేస్తున్నాడు, ఎలా ప్రోత్సహిస్తున్నాడు, ఎస్సీలకి ఎలాంటి పదవులు ఇస్తున్నాడు అనేది నువ్వు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నీకు ఎక్కడ తెలుస్తుంది, గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉండు. అంతేగాని నువ్వు డైరెక్ట్గా చదివేంత పరిస్థితి నీది కాదు. అంటే నిన్ను విమర్శించే స్థాయి నాది కాదో నాకు తెలీదు. అంటే నీ గురించి నాకు తెలుసుగా చెప్తున్నా. నువ్వు ఎమ్మెల్యే టికెట్కి ఆశించావు, నిన్ను ఎవరైనా సహకరించారా? గూడూరులో
వైసీపీకి డబ్బు ఉంటేనే వైసీపీ పార్టీలో గౌరవం అన్న. ఎస్సీ ఎస్టీ బీసీలు పేద బలహీన వర్గాలకు టీడీపీలో గౌరవం దొరుకుతుంది. వైసీపీలో తెల్ల చొక్కాయి కాస్ట్యూమ్ కారు ఉంటేనే గౌరవం.